సోషల్ మీడియాలో మళ్ళీ వేణుస్వామి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడైతే ఏపీ ఎన్నికల్లో ఘోరంగా వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయిందో, అప్పటి నుండి సైలెంట్‌గా ఉంటూ, ఇకపై నేను ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వను. రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, సెలబ్రిటీల జీవితాలకు సంబంధించినవి కావచ్చు. నేను ఎలాంటి ప్రిడిక్షన్ ఇవ్వని చెప్పేసి వేణుస్వామి చెప్పడం జరిగింది. గిరాకీ బాగాలేదో, లేక ఏమైందో కానీ మళ్ళీ ఎంటర్ అయ్యిండు వేణుస్వామి. నాగ చైతన్య అలాగే శోభిత ఎంగేజ్మెంట్ నిన్న జరగడం జరిగింది. అఫీషియల్‌గా నాగార్జున గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీంతో ఇక వేణుస్వామికి మళ్ళీ తను ఫేమ్ కావడానికి ఒక అవకాశం దొరికిందనుకుండేమో కానీ నిన్న మళ్ళీ వేణుస్వామి పోస్ట్ పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ జాతకాల గురించి వివిధ రకంగా ఆయనైతే అనలైజ్ చేయడం జరిగింది. వేణుస్వామి ఎందుకు అవతలి వ్యక్తులు అంటే నాగ చైతన్య కావచ్చు, శోభిత దుల్లిపాల ఆమె కావచ్చు, లేకుంటే నాగార్జున గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా వేణుస్వామిని వాళ్ళ జాతకాలు చెప్పమని అడగలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కనీసం కాల్ చేసి కూడా అడగలేదు. పోనీ నాగార్జున గారి అభిమానులే మన వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చెప్పండి నాగ చైతన్య గారి జాతకం ఎలా ఉండబోతుంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి చేసుకోబోతున్నారు, వీళ్ళైనా కలిసి ఉంటారా అని అడిగారంటే అది కూడా లేదు. ఎందుకు మరి వేణుస్వామి పదే పదే అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో వేలు పెడుతున్నాడు? ఎందుకు నాగార్జున గారి కుటుంబాన్ని వేణుస్వామి టార్గెట్ చేసిన అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా నాగార్జున గారు మేల్కొని వేణుస్వామి ఎందుకు పదే పదే మీ కుటుంబంలో వేలు పెడుతున్నాడో కనుక్కోవాల్సిన అవసరం కూడా ఏర్పడ్డది. ఎందుకంటే ఫ్యాన్స్, నా అక్కినేని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆగ్రహం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు వేణుస్వామి అక్కినేని కుటుంబం పైన చేయడం వల్ల, ఇంతకుముందు నిహారిక పెళ్లి విషయంలో కూడా అలాగనే చేయడం జరిగింది. సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ప్రభాస్ గారి ఆరోగ్యం గురించి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే, ఈయన నిజంగా జ్యోతిష్యుడై ఉంటే, వాళ్ళకి ఏమన్నా దోషాలు ఉంటే, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా వాళ్ళని కలిసి చెప్పాలి. కానీ ఇలా పబ్లిక్గా వీడియోలు చేసి పెట్టడం వల్ల ఏంది వేణుస్వామి కోరుకుంది ఏంటి? ఏ జ్యోతిష్యుడైనా సరే కానీ వాళ్ళ జీవితాల్లో దోషాలు ఉంటే అవి ఇలా ఉన్నాయి, మీకు ఈ ఇబ్బందులు, మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని వాళ్ళని హెచ్చరించి పర్సనల్గా చెప్పాలి. అంతేకాని ఇలా పబ్లిక్గా చేసి వాళ్ళకి అదవుతుంది ఇదవుతుంది ఈయన కోరుకున్నట్టుంది, వాటిని తగ్గించినట్లేదు. ఆ హీరోకి ఇలా అవ్వాలి, ఈ హీరోయిన్కి ఇలా అవ్వాలని చెప్పేసి ఈయన మనసులో కోరికలు ఉన్నట్లు ఆయన మాట్లాడుతుంటే తెలుస్తుంది. కానీ ఈయన వాళ్ళకున్న దోషాలను తక్కువ చేయాలి, దానికి విరుగుడు ఇదని చెప్పేసి అలాంటి మనస్తత్వం మాత్రం వేణుస్వామికి ఉన్నట్టు తెలుస్తలే ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే. ఇప్పటికైనా అక్కినేని నాగార్జున గారు కావచ్చు, నాగ చైతన్య గారు కావచ్చు, నేరుగా వేణుస్వామిని కలిసి ప్రయత్నం చేసి ఎందుకు అక్కినేని కుటుంబాన్ని అది వేణుస్వామి ఎందుకు టార్గెట్ చేసిండో తెలియాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని అంటే పదే పదే మీడియాలో ఏదోటి వాగుతారు. అందులో కొన్ని నిజాలు అవుతాయి, కొన్ని అబద్ధాలు అవుతాయి. జరిగినాయన్నీ ఈయన వల్లనే జరిగినాయి అనుకోవడం మాత్రం తప్పు. గతంలో వేణుస్వామి కొన్ని చెప్పడం వల్ల హీరోయిన్స్ గురించి, హీరోల గురించి ఇవి జరగడం వల్ల ఆయన నిజమే, ఆయన ఏం చెప్పినా అదే జరుగుతాం. కానీ తీరా చూసి ఏమైపోయింది, తెలంగాణలో కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పింది, చూసే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చుండు. ఇక ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి వేణుస్వామి చెప్పాడు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అయ్యాడు. వేణుస్వామి చెప్పే మొత్తం అబద్ధాలే. ఏంటంటే ఆయన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. ఏదన్నా ఒక కాంట్రవర్సీలో వేలు పెడితే ఏమైపోతుంది అంటే అది హిట్టో పాటు ఏదో ఒకటి అవుతుంది. జరిగిందనుకో మన ఖాతాలో, జరగలేదనుకో నేను ప్రిడిక్షన్ చెప్పానని మళ్ళీ 1 నెల రోజు 2 నెలలు ఆ ప్రిడిక్షన్ చెప్పకుండా ఊకుంటాడు. తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతాడు. వేణుస్వామి పదే పదే ఏ కుటుంబాన్ని అయితే టార్గెట్ చేశాడంటే అది అక్కినేని కుటుంబాన్ని. అది ఎందుకనేది అక్కినేని అభిమానులు కావచ్చు, లేదా ఆ అక్కినేని కుటుంబం కావచ్చు, నేరుగా వేణుస్వామితో కలిసి, ఎందుకంటే వేణుస్వామి గతంలో సెలబ్రిటీకి సంబంధించిన పూజలు ఇట్లా చేయడం జరిగింది. ఎప్పుడన్నా మరి వేణుస్వామి ఏమన్నా నాగార్జున గారు వేణుస్వామికి ఏమైనా బాకీ ఉన్నాడా, ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉందా, అదేమైనా మనసులో పెట్టుకున్నాడా, మరి ఎందుకు పదే పదే అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందో కనుక్కోవాల్సిన అవసరం అయితే అక్కినేని కుటుంబానికి ఉంది, అక్కినేని అభిమానులకు ఉంది. థ్యాంక్ యూ.